భారత నేవీ తన సత్తా ఏంటో చూపెట్టింది. సోమాలియాకు సంబంధించినటువంటి పైరేట్లు అంటారు, అంటే సముద్రపు దొంగల నుండి ఒక షిప్ని రక్షించి భారతదేశం అంతర్జాతీయ జలాలలో వేరే వాళ్ళ షిప్ని రక్షించడం ద్వారా భారత శక్తి ఏంటో ప్రపంచానికి చూపించింది. భారతీయ సిబ్బందితో కూడినటువంటి లైబీరియా సరుకు నౌకని హైజాక్ చేసేందుకు సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాన్ని భారత నేవీ కమాండర్లు చాకచక్యంగా తిప్పికొట్టారు. అందులోని 15 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 21 మందిని కాపాడారు. ఎంబీ లీలా నార్ఫోక్ అనే ఓడను ఈ నెల 4వ తేదీన అరేబియా సముద్ర జలాల్లో ఉండగా సాయుధ దుండగులు హస్తగతం చేసుకున్నారు. ఆపదలో ఉన్నామని ఆదుకోవాలంటూ ఓడ సిబ్బంది యునైటెడ్ కింగ్డమ్ మ్యారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ UK MTO పోర్టల్కి సమాచారం అందించారు. అందులో 15 మంది వరకు భారతీయ సిబ్బంది ఉన్నట్టు తెలియడంతో భారత నేవీ అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి INS చెన్నై యుద్ధ నౌకను హుటాహుట్టిన పంపించింది. పైరట్లు లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తూ ఎంబీ లీలా నార్ఫోక్ను శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో INS చెన్నై అడ్డగించింది. సుశిక్షితులైన కమాండర్లతో కూడిన అత్యాధునిక గస్తీ హెలికాప్టర్ P-81ని సైతం అధికారులు సిద్ధంగా ఉంచారు. నౌకలోని పరిస్థితులు దగ్గర నుంచి అంచనా వేసేందుకు అత్యాధునిక MQ-9B ప్రిడేటర్ డ్రోన్ని రంగంలోకి దించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు పై అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే కమాండోలు ఎంబీ లీలా నార్ఫోక్లోకి మెరుపు వేగంతో ప్రవేశించారు. వాళ్ళని చూసి పైరెట్లు తోకముడిచారు. గస్తీ సిబ్బంది ఇచ్చిన గట్టి హెచ్చరికలతోనే వాళ్ళు భయపడి నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని పలాయన మంత్రం పట్టించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మద్వాల్ చెప్పారు. నౌకలో విద్యుత్ వ్యవస్థను చోదక వ్యవస్థను తిరిగి గాడిని పెట్టేందుకు కృషి జరుగుతోందని చెప్పారు. అన్ని పూర్తయ్యాక నౌక ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించబోతున్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల స్వేచ్ఛానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఇతర దేశాలకు భాగస్వామ్యంతో పనిచేసేందుకు నేవీ కట్టుబడి ఉంటుందని వివరించారు. సముద్ర దొంగల బారి నుండి తమ నౌకను రక్షించిన భారత నేవీకి లీలా గ్లోబల్ CEO స్టీవ్ కుంజర్ ధన్యవాదాలు చెప్పారు. మరోవైపున ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం కారణంగా నౌక రవాణా పైనబడింది. 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన MV చెంప్లూటో నౌక మీద డిసెంబర్ 23 భారత పశ్చిమ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. భారత్ వైపు వస్తున్న మరో నౌక మీద కూడా ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి జరిగితే అక్కడ కూడా వాళ్ళని కాపాడుకొచ్చింది భారత నేవీ.